అగ్నివీర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత శామ్ అండ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్ అనగానే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో మనకు తెలుసు. దానికి తోడు ఇది సమంత ఓన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ లో వచ్చిన ఫస్ట్ సినిమా. ప్రోమోస్ చూస్తేనేమో ఒక పక్క విలేజ్ ఫ్యామిలీ డ్రామాలా అనిపించింది, మరో పక్క సమంత వైల్డ్ యాక్షన్ మోడ్ లో కనిపించింది. అసలు ఈ బంగారం బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు మెరిసింది? శామ్ అనుకున్న రూట్ మార్పు వర్కౌట్ అయిందా లేదా? క్లియర్ కట్ గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సినిమా స్టార్ట్ అవ్వడమే మన సమంత ఒక సాంప్రదాయమైన మిడిల్ క్లాస్ పల్లెటూరి కుటుంబంలోకి కోడలిగా అడుగు పెట్టడంతో మొదలవుతుంది. ఇది ఒక లవ్ మ్యారేజ్. ఒక సిటీ గర్ల్ లాంటి అమ్మాయి సడన్ గా పల్లెటూరి వాతావరణానికి, ఆ ఇంటి పద్ధతులకు ఎలా అలవాటు పడింది అనే కోణంలో కథ చాలా కూల్ గా ఫన్నీగా సాగుతుంది. ముఖ్యంగా శ్రీముఖి క్యారెక్టర్ తో వచ్చే సీన్స్, రోజువారీ ఫ్యామిలీ డ్రామా, హ్యూమర్ తో ఫస్ట్ హాఫ్ చాలా ఫ్రెష్ గా వెళ్తుంది. కట్ చేస్తే ఎగ్జాక్ట్ గా ఇంటర్వెల్ పాయింట్ దగ్గర కథ మొత్తం యూటర్న్ తీసుకుంటుంది. ఇక్కడే మనకు ఆ భాష టెంప్లెట్ క్లియర్ గా కనిపిస్తుంది. సమంత గతాన్ని నీడలా వెంటాడుతూ కొంతమంది పవర్ఫుల్ విలన్స్ ఆ పల్లెటూరుకి ఎంట్రీ ఇస్తారు. ఆ ఫ్యామిలీకి ఒక పెద్ద ఆపద వచ్చినప్పుడు ఇప్పటి వరకు ఇల్లాలిగా చాలా సాఫ్ట్ గా ఉన్న సమంత సడన్ గా విలన్స్ మీద విరుచుకుపడుతోంది. అక్కడ వచ్చే ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ బ్లాక్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది. అసలు సమంత వెనుక ఉన్న పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ గతం తెలిసాక భర్త ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది? ఆ భాష మార్క్ ఎలివేషన్స్ ఇందులో ఎలా వర్కౌట్ అయ్యాయి అనేదే మిగతా కథ. ఇప్పుడు ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి బిగ్గెస్ట్ పిల్లర్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ సమంత. సమంత వన్ ఉమెన్ షో. శామ్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ హాఫ్ లో అమాయకమైన సరదా కోడలిగా ఎంత బాగా చేసిందో సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ లో మరియు క్లైమాక్స్ యాక్షన్ లో అంతగా మెప్పించింది. తనే ఓన్ గా డబ్బింగ్ చెప్పుకోవడం క్యారెక్టర్ కి చాలా ప్లస్ అయింది. తన కెరీర్ లో ఇదొక బెస్ట్ అటెంప్ట్. నందిని రెడ్డి మార్క్ హ్యూమర్ ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్, క్యారెక్టర్ల మధ్య వచ్చే కామెడీ ట్రాక్ ఎక్కడా బోర్ కొట్టించకుండా చాలా లైట్ హార్టెడ్ గా సాగిపోతుంది. ఈ సినిమాకి సెకండ్ హీరో సంతోష్ నారాయణన్. తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ముఖ్యంగా యాక్షన్ అండ్ ఇంటర్వెల్ సీన్స్ ని వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. సాంగ్స్ కూడా విజువల్ గా చాలా బాగున్నాయి. గుల్షన్ దేవయ్య ఒక యూనిక్ రోల్ లో కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. శ్రీముఖి, లక్ష్మి, గౌతమి లాంటి నటులు వాళ్ళ పరిధి మేరకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు. సరే, అంతా బానే ఉంది. కానీ సినిమా చూశాక కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంట్ అవ్వక తప్పదు. అవేంటో కూడా మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హైతో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ చాలా ప్రెడిక్టబుల్ గా మారిపోయాయి. కథ ఎటు వెళ్తుందో ఆడియన్స్ ముందే గెస్ చేయగలిగారు. దానివల్ల స్క్రీన్ ప్లే అక్కడక్కడ కొంచెం స్లో అయినట్టు అనిపిస్తోంది. ఒక యాక్షన్ డ్రామా అన్నప్పుడు విలన్ క్యారెక్టరైజేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. హీరో లేదా లీడ్ క్యారెక్టర్ కి గట్టి పోటీ ఇచ్చినప్పుడే ఆ కిక్కే వేరు. కానీ ఇందులో విలన్స్ అంత పవర్ఫుల్ గా అనిపించరు. దాంతో ఎమోషనల్ గ్రాఫ్ కొంచెం ఫ్లాట్ అయింది. నందిని రెడ్డి సినిమాల్లో ఎమోషన్స్ చాలా డీప్ గా హార్ట్ కి టచ్ అవుతాయి. కానీ ఇక్కడ యాక్షన్ కి, ఫ్యామిలీ డ్రామాకి బ్యాలెన్స్ కుదిర్చే ప్రాసెస్ లో మెయిన్ ఎమోషన్ డెప్త్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. టెక్నికల్ గా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి. సమంత తన సొంత బ్యానర్ లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాని గ్రాండ్ గా నిర్మించారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ చాలా ప్లెజెంట్ గా ఉంది. పల్లెటూరి విజువల్స్ ని ఎంత కలర్ఫుల్ గా చూపించారో యాక్షన్ బ్లాక్స్ ని అంతగా రాగా క్యాప్చర్ చేశారు. డైరెక్టర్ నందిని రెడ్డి విషయానికి వస్తే ఆమె హ్యాండిల్ చేసిన జోనర్ కి ఇది కొంచెం భిన్నమైనది. ఫ్యామిలీ డ్రామాని డీల్ చేయడంలో ఆమె మాస్టర్. అది ఫస్ట్ హాఫ్ లో ప్రూవ్ అయింది. కానీ కమర్షియల్ యాక్షన్ ఎలిమెంట్స్ ని మిక్స్ చేసేసరికి సెకండ్ హాఫ్ లో కొంచెం తడబడినట్లు అనిపించినా క్లైమాక్స్ ని మాత్రం బాగానే హ్యాండిల్ చేశారు. ఇక ఫైనల్ గా ఏంటంటే, మా ఇంటి బంగారం అనేది ఒక వింటేజ్ భాషా టెంప్లెట్ కథే అయినప్పటికీ సమంత తన వన్ ఉమెన్ షోతో పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టింది. ఆ పాత ఫార్ములా స్లో సెకండ్ హాఫ్ ని పక్కన పెడితే ఫ్యామిలీతో కలిసి వీకెండ్ లో హ్యాపీగా ఒకసారి థియేటర్ లో చూడదగ్గ క్లీన్ ఎంటర్టైనర్ ఇది. ముఖ్యంగా శామ్ యాక్షన్ మోడ్ ని స్క్రీన్ పై చూడటం ఒక కొత్త ఎక్స్పీరియన్స్. మీరు గనుక ఆల్రెడీ సినిమా చూస్తుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి. సమంత యాక్షన్ పెర్ఫార్మెన్స్ మీకు నచ్చిందా లేదా అనేది కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.